జీవితంలో కొన్ని కాలాలు ఉంటాయి. దేవుడు మన జీవితంలో ఏదైనా పాజ్ బటన్ నొక్కినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది మనల్ని పనిష్ చేశాడనో, మనల్ని శిక్షించడానికి కాదు, కానీ మనల్ని సిద్ధం చేయడానికి. నీవు ఎన్నుకోబడిన వాడు, నీవు ఏర్పరచబడిన దానవు. అందుకే దైవ మార్గంలో నడిచే వారిని దేవుడు అడుగు అడుగున నడిపిస్తాడు. అలాంటిది మరి ఆలస్యం ఎందుకు అవుతుంది అని నువ్వు అనుకోవచ్చు. అవును, ప్రతి ఆలస్యం కూడా ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. దైవికంగా నువ్వు నడుస్తున్నప్పుడు నీ కుటుంబం కూడా దైవికంగా ఉండాలని, నీ యొక్క జనరేషన్ కూడా దీవించబడాలని, తరతరాలుగా నీతి వేరు వలె మరి ఉండాలని దేవుడు కోరుకున్నప్పుడు కొంతమంది జీవితంలో ఎందుకు ఈ ఆలస్యం చేస్తాడో చూస్తాం. రైట్ టైమింగ్ అండ్ ద రైట్ పర్సన్. మీ జీవితంలో దేవుడు నిర్ణయించిన వివాహము ఘనమైనది. ఇట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్ మ్యారేజ్. దైవికమైన వివాహము. ఒకరినొకరు ప్రేమించడం కాదు, దేవుని పనిని కలిసి భరించడమే రాజ్య వివాహము, కింగ్డమ్ మ్యారేజ్ అని నేను చెప్తా ఉన్నాను. అంటే ప్రేమతో పాటు విశ్వాసం, శాంతి, జ్ఞానం కలిసి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేదే రాజ్య వివాహము, కింగ్డమ్ మ్యారేజ్. బోయాజు, రూత్, యోసేపు, మరియలు, జకర్యా, ఎలిజబెత్లు మనం చూసినట్లయితే ఒక దైవికమైన నిర్ణయం చొప్పున వారి యొక్క వివాహాలు జరిగాయి. A kingdom marriage is where your spouse doesn't complete you, but they complement your calling. నీ యొక్క పిలుపుకు వారు ఎన్నుకోబడ్డారు కాబట్టి వారిని కింగ్డమ్ స్పౌస్ అంటారు, రాజ్య భాగస్వామి అంటారు. సో ఈ రాజస్వామి, ఈ రాజ వివాహము, ఈ ఘనమైన వివాహం జరగక ముందు రైట్ పర్సన్, రైట్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆలస్యం చేయడు, కానీ సిద్ధం చేస్తాడు. సరైన వ్యక్తిని సరైన సమయంలో మాత్రమే దేవుడు పరిచయం చేయగలుగుతాడు. సరైన వ్యక్తి ముందు వస్తే మనం సిద్ధంగా ఉండకపోతే మనము వారిని నిలబెట్టుకోలేము. కాబట్టి దేవుడు సమయమును అలాగే వ్యక్తిని రెండింటిని సర్దుబాటు చేస్తూ ఉంటాడు. సరైన వ్యక్తి వచ్చినప్పుడు నీకు శాంతి ఉంటుంది, తొందర ఉండదు. వెన్ ద రైట్ పర్సన్ కమ్స్ ఎట్ ద రైట్ టైం, గాడ్ బ్రింగ్స్ పీస్, నాట్ ప్రెషర్. సో సరైన సమయం వచ్చినప్పుడు ఏ తలుపు మూసుకుందో అది తెరవబడుతుంది. సరైన వ్యక్తి నీ పిలుపును గౌరవిస్తారు, అంతేకాదు నిన్ను తగ్గించరు. సో సరైన సమయంలో సరైన వ్యక్తి వచ్చినప్పుడు దేవుని పని సిద్ధమవుతుంది. సో నీ రోజు రైట్ పర్సన్ డజంట్ రష్ యూ, దే రీఅజర్ యూ. రైట్ పర్సన్ వస్తే తొందరపాటుతో ఉండరు, కానీ దేవుని యొక్క సమయాన్ని చూస్తూ ఉంటారు. సో ఈరోజు ఏదైతే డిలే అవుతుందో దేవుని యొక్క రైట్ టైం కాదేమో నువ్వు అనుకో. అసలు దేవుని టైమింగ్ ఏంటి? దేవుని సమయం ఎందుకు ఉత్తమము? వై ఇస్ గాడ్ టైం బెస్ట్ అంటే, దేవుడు మొత్తము చూసే దేవుడు. మనకు కనిపించేది ఒక చిన్న భాగమే, కానీ దేవుడు మన భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో ప్రమాదాలు, అవకాశాలు, ఆనందాలు, దుఃఖాలు అన్నిటినీ చూసి ముందుగానే ఒక మంచి సమయాన్ని నిర్ణయిస్తూ ఉంటాడు. దేవుని సమయము ఎలాంటిదంటే ఆ సమయంలో రక్షణ ఉంటుంది. చాలాసార్లు మనం తొందరపడతా ఉంటాం, కానీ దేవుడు ఇంకా ఇప్పుడే కాదు అని అంటూ ఉంటాడు. ఎందుకు తెలుసా? మనము నష్టము చేసుకోకుండా, లేక మనకు నష్టం జరగకుండా ఆ సమయంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని సమయం ఎప్పుడు కూడా శాంతినిస్తుంది, ఒత్తిడిని ఇవ్వదు. సో దేవుని సమయంలో స్పష్టత, ధైర్యము, శాంతి ఉంటుంది. అంతేకాదు దేవుడు సమయాన్ని సిద్ధము చేయడమే కాదు, మనల్ని కూడా సిద్ధం చేస్తాడు. సో ఆలస్యం చేస్తున్నాడంటే నీ హృదయము, నీ మనస్సు, నీ పరిపక్వత, అలాగే నిన్ను సిద్ధము చేసి తలుపును తర్వాత తెరుస్తాడంట. సో దేవుడు నిన్ను ప్రిపేర్ చేసి, నిన్ను ప్రాపర్గా డ్రెస్అప్ చేసి, నీకు కావాల్సిన గుణగణాలు దయచేసి సరైన సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేనంతగా దేవుడు నిన్ను ఎత్తి చూపిస్తూ ఉంటాడు. సో ఆయన సమయం కొరకు వేచి చూడండి. ఎందుకు ఏర్పరచబడిన వారి జీవితంలో ఆలస్యం అవుతుందంటే దేవుని యొక్క సమయంలో వారు నడుస్తారు. వారు దేవుని బిడ్డలు. వారు తొందరపాటుతనంతో ఉంటే కనుక వారు పిలుపును, ప్రయోజనాన్ని వారు పాడు చేసుకుంటారు. కాబట్టి ఆ ఆలస్యము శిక్ష కాదు, అది సిద్ధత అని మీరు జ్ఞాపకం చేసుకోండి. సో దేవుని యొక్క సమయంలో దేవుని నిన్ను రిలీజ్ చేయక మునుపు దేవుడు ఆలస్యాన్ని వాడుకొని నిన్ను పర్ఫెక్ట్ చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. దేవుని సమయం మనకు ఉత్తమాన్ని ఇస్తుంది, తక్కువని ఇవ్వదు. మనకు ఇప్పుడే
నాకు కావాలి అనిపించే దానికంటే దేవుడు చాలా గొప్పదాన్ని సిద్ధం చేయడానికి కొంచెం సమయం నీకు దేవుడు దయచేస్తూ ఉంటాడు. సో ఆ సమయంలో సరైన వ్యక్తిని దేవుని సమయంలో నీ సముఖంకు తెస్తూ ఉంటుంది. సో దేవుని సమయము మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. సో దేవుడు ఆలస్యం చేయడు, దేవుడు సరిగ్గా చేస్తాడు. సరైన వ్యక్తిగా మార్చినాక దేవుడు నిన్ను తయారు చేస్తాడు. సో గాడ్ ప్రిపేర్స్ యువర్ పర్పస్ బిఫోర్ యువర్ మ్యారేజ్.